Hey guys, welcome back to my channel Square in London. ఇవాల్టి స్పెషల్ పంజాబీ స్టైల్ చనా మసాలా. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న చనాని కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని 2 విజిల్స్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకుందాం. థర్డ్ విజిల్ వస్తే కంప్లీట్గా స్మాష్ అయిపోద్ది కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధానంగా ఇలా పర్ఫెక్ట్గా చూసారో ఎంత ఫైన్గా కుక్ అయింది. అప్పుడు కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 ఆనియన్స్ 2 టమాటోస్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. అవి కొంచెం పేస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా దినుసులన్నీ కొంచెం కొంచెం వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ మనం చేసుకున్నాం కాబట్టి అది ఇప్పుడు వేసి మసాలా అంతా చక్కగా మిక్స్ అయినట్లు మనం మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని సో మనకి నైస్ అరోమా స్మెల్ అయితే వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్ అనమాట. అలాగే నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న స్లిట్ మిర్చి సైడ్కి పెట్టుకొని మనం తర్వాత యాడ్ చేసుకుందాం. టమాటా ప్యూరీ ఇప్పుడు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకొని నెక్స్ట్ ఒక్కొక్క మసాలా మనం 1 బై 1 యాడ్ చేసుకుందాం. సో కొంచెం పసుపు 1 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం స్పైసీగా ఉంటే టేస్టీగా ఉంటుంది కాబట్టి, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ ఇవన్నీ మనం కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ వేసినా కూడా మనకి కర్రీ అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకి మొత్తం గ్రేవీ అంతా మంచిగా మసాలాతో మంచి రెడీ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఎప్పుడైతే మనం బాగా స్లో ఫ్లేమ్లో మనం 2 to 3 మినిట్స్ బాగా కుక్ అయిందా ఇదంతా మసాలా డ్రై అయిపోయి ఇలా చూపిస్తున్నట్లయితే దగ్గరికి వస్తుంది. సో ఇదే టైంలో బాయిల్ చేసుకున్న చనా ఏదైతే ఉందో ఇందులో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుని 2 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ మనకి ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ క్వాంటిటీలో మనం వాటర్ వేసుకున్నాం అనుకో మనకి కర్రీ అనేది జ్యూసీగా గ్రేవీ వస్తుంది. సో ఇదే టైంలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న స్లిట్ మిర్చి వేసామనుకో ఇదే టైంలో ఏముంటుందంటే మనకి కర్రీ అంతా స్పైసీ టేస్టీ అండ్ చక్కగా బాగుంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్లయితే నేను కస్తూరి మేతి వేసుకుంటున్నాను గార్నిష్ కోసం. అదేంటంటే ఎప్పుడైతే కర్రీ అయిపోయిందో అదే టైంలో వేయాలి. ముందు వేసినా కూడా మనకు కర్రీ అనేది చేదు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నారు చూసారా ఎంత బాగా వచ్చింది అసలు వాటరీ జ్యూసీగా. మీకు ఇప్పుడు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్. బట్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ మనం కుక్ చేసామంటే మనకి థిక్ గ్రేవీ వస్తుంది. సో చూసారా మన పంజాబీ స్టైల్ చనా మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఎంత గ్రేవీ ఉంటే మనకి అంత మనకి తినడానికి కూడా కాంబినేషన్ బాగుంటుంది. సో నేనైతే పరాటాస్తో తిన్నాను అండ్ దీని కాంబినేషన్ జీరా రైస్ కూడా నేను చేసుకున్నాను. సో మీరైతే ఏ కాంబినేషన్లో తినడానికి ఇష్టపడతారో తప్పక కామెంట్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. Until then, see you next time in my video. Thank you for watching A Square in London.